బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. సియా గోయల్ ను చేతన్ బ్లాక్మెయిల్ చేశాడా? అందులో భాగంగానే ఇద్దరు కలిసి కేతన్ ను హతమార్చారా? ఇద్దరి ఆర్థిక వ్యవహారాలపై పోలీసులు కూపీలాగుతున్న వేళ మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉజ్వల్ నిగమ్ ను నియమించింది. ఇక సియా చేతన్ ఫేస్ టు ఫేస్ విచారణలో సంచలనాలే కాదు, సంవాదాలు పోలీసులను షాక్ గురి చేశాయి. ఇంతకీ ఆ జంట చెప్పిన నిజాలేంటి? సియా గోయల్ కేతన్ రింగేజ్మెంట్ వీడియో ఇది. ఇందులో సియా ఎంతో సంతోషంగా కనిపిస్తోంది కదా. నువ్వు నేను మనిద్దరిది మరో ప్రపంచం అనేలా ఎలా మురిసిపోయిందో కదా. కాబోయే భార్య కళ్లల్లో ఆనందం చూసి కేతన్ కూడా ఫిదా అయిపోయాడు. అది సరే, ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ చూడండి. నో డౌట్ ఈ కేఫేలో ఉన్నది సియానే, పక్కనున్నది మాత్రం కేతన్ కాదు, ప్రియుడు చేతన్. కేతన్ను చంపడం ఎలా అని చేతిలో చెయ్యేసి మరీ చర్చోపచర్చలు చేశారిలా. కేతన్ ఖేల్ ఖతం చేసేందుకు సియా చేతన్లు ఇలా సిట్టింగులు ఎన్నో వేశారు. వందల సార్లు కాల్స్ చేసుకున్నారు, వేల నిమిషాలు మాట్లాడుకున్నారు. కేతన్ను హతమార్చాలని ఓవర్ నైట్ లో తీసుకున్న నిర్ణయం కాదు, చాలా సార్లు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. ఈ ఏడాది మే 31న కేతన్ను పూణేలోని లోహగఢ్ కోటకు తీసుకువెళ్లింది సియా. వించుకటారీజ్ సమీపంలో ఎవరూ లేని ప్రదేశంలో హత్య చేయాలనుకుంది, కానీ అది సాధ్యం కాలేదు. జూన్ 4న మరోసారి అక్కడికే తీసుకువెళ్లాలని సియా పట్టుబట్టింది. కేతన్ అందుకు సరేనన్నా అతని తల్లి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. మాటిమాటికి అక్కడికెందుకు వెళ్తున్నావని నిలదీయడంతో ఆ ప్లాన్ ఆగిపోయింది. జూన్ 14న ఏకాంతంగా మాట్లాడాలనుందంటూ కేతన్ను కోటకు తీసుకువెళ్లింది సియా. కొండ అంచు నుంచి తోసేయడానికి ఫస్ట్ టైం ఫిజికల్ గా ప్రయత్నించింది. అదృష్టవశాత్తు కేతన్ చెట్టు వేరును పట్టుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అది కేవలం ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయినట్లుగా నమ్మించింది. కేతన్ నమ్మకాన్ని తిరిగి పొందిన సియా జూన్ 18న మళ్లీ కోటకు తీసుకువెళ్లింది. ఈసారి ప్రియుడు చేతన్ ఎంట్రీతో కుట్రను పకడ్బందీగా అమల్లో పెట్టింది. కాబోయేవాడి కథని క్లోజ్ చేసింది. కేతన్ను హత్య చేయడానికి ముందుగానే సియా చేతన్ ఒక సిగ్నల్ ద్వారా ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. కేతన్తో కలిసి నడుచుకుంటూ వెళ్లి అనుకున్న ప్రదేశంలో సియా కింద కూర్చుంది. కేతన్ కూర్చునే సమయంలో సియా సంకేతం ఇవ్వగానే సడన్ గా సీన్లోకొచ్చాడు చేతన్. రెప్పపాటులో కేతన్ను 100 అడుగు లోతైన లోయలోకి తోసేశాడు. ఏం చేయాలనుకున్నారో అది చేసేసి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు. కేతన్ ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే క్రైమ్ సీన్ పరిశీలనలో ఇది పథకం ప్రకారం జరిగిన హత్యగా ఆధారాలు సేకరించారు. అదే సమయంలో కేతన్ ఫ్యామిలీ సియాపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు. ఒకే నంబర్పై ఎక్కువ సార్లు మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు కోటలో ముసుగు ధరించిన వ్యక్తి సియా ప్రేమించిన వ్యక్తి ఒక్కరేనని నిర్ధారణకొచ్చారు. కేతన్ అనుకోని ప్రమాదంలో చనిపోయినట్లు ఈ జంట చిత్రీకరించిన డిజిటల్ ఆధారాలు మాత్రం ఇద్దరిని పట్టించేలా చేశాయి. జూన్ 18 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:40 వరకు చేతన్ మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య రోజున చేతన్ ఫోన్కొచ్చిన ప్రతి కాల్ను పరిశీలించారు. కాల్స్ రిసీవ్ చేసుకొని మాట్లాడింది చేతన్ కాదని షాప్లో పనిచేసిన ఉద్యోగులని తేల్చేశారు. ఫోన్ కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా సియా చేతన్ను గంటల పాటు పోలీసులు విచారించారు. ఇద్దరిని లోహగఢ్ కోటకు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఫోరెన్సిక్ బృందం కూడా స్పాట్ ని సందర్శించి కీలక ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే విస్తుపోయే నిజాలు వెల్లడించింది క్రిమినల్ జంట. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, నిశ్చితార్థం రద్దు చేసుకోవాలని కేతన్ను వేడుకుంది సియా. కానీ అందుకతను అంగీకరించలేదు. మ్యాటర్ పెళ్లి పత్రికల దాకా వెళ్ళింది. సాధ్యం కాదని స్పష్టం చేయడంతో సియా తలపట్టుకుంది.
జరిగిందంతా చేతన్కి చెప్పడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా చేస్తే కుటుంబాల పరువు పోతుందని, దానికి బదులుగా కేతన్నే చంపాలన్న నిర్ణయానికొచ్చినట్లు విచారణలో వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ ఒకరిపై మరొకరు నెపం వేసుకున్నారు. అంతా నువ్వే చేశావంటే కాదు కాదు నీ వల్లే ఇలా జరిగిందని నిందలేసుకున్నారు. మొత్తానికి చేసిన నేరాన్ని అంగీకరిస్తూ దాన్ని ఎలా అమలు చేశారో పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు. మర్డర్ చేయాలి, పెళ్లి అనే ముప్పు నుంచి తప్పించుకోవాలి అన్న ఒకే ఒక్క పాయింట్తో తర్వాతొచ్చే పరిణామాలను సియా చేతన్లో ఊహించలేకపోయారు. హత్య చేసి తప్పించుకోవచ్చన్న మొండి ధైర్యంతో హత్యకి ముందు యూట్యూబ్లో కూడా రీసెర్చ్ చేశారు. ఇలాంటి విషయాలెన్నో బయటకొస్తూ ఉండడం సియా కుటుంబాన్ని ఉక్కిరివిక్కిరి చేస్తున్నాయి. నిజంగా సియా తప్పు చేస్తున్నట్టు తేలితే ఖచ్చితంగా శిక్షించాల్సిందేనంటోంది ఆమె తల్లి. नहीं, दो परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे। अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहाँ से ही उस दोषी को गिराया जाए। मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है, उन्होंने बोले दोषी है, दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। ఇవాళ కాకుంటే రేపు కావచ్చు, తప్పు చేసిన వాళ్ళెవ్వరైనా చట్టానికి చిక్కక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. మరోవైపు కేతన్ లేడన్న నిజాన్ని ఆ కుటుంబం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. మంచి ముసుగులో సియా ఇంతటి దుర్మార్గానికి తెగిస్తుందని ఊహించలేకపోయామని తల్లడిల్లుతోంది.